డాక్టర్ మోహన్ బాబుకి బెయిల్ మంజూరు. డిసెంబర్ 10న హైదరాబాద్ జల్పల్లిలోని తన ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించిన కొందరు మీడియా ప్రతినిధుల్ని వారించే ప్రయత్నంలో దురదృష్టవశాత్తు టీవీ9 ప్రతినిధి రంజిత్ గాయపడ్డారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ పరిణామానికి బాధితుడు రంజిత్ చికిత్సకి అవసరమైన ఏర్పాట్లు మోహన్ బాబు, విష్ణు మంచు చేశారు. రంజిత్ ని మోహన్ బాబు, విష్ణు స్వయంగా వెళ్లి పరామర్శించారు. అతనితో పాటు మీడియా వర్గాలన్నింటికీ క్షమాపణలు తెలియజేశారు మోహన్ బాబు. అయితే ఈ సంఘటనని హత్యా ప్రయత్నంగా కేసు పెట్టారు జర్నలిస్టు సంఘాలు. ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించగా కోర్టు తిరస్కరించింది. ఈ విషయమై మోహన్ బాబు సుప్రీంకోర్టుని ఆశ్రయించగా గురువారం నాడు బెయిల్ మంజూరు చేసింది. మోహన్ బాబు తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదించగా సుధాంశు ధూలియా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మోహన్ బాబుకి బెయిల్ అనుమతినిచ్చింది.